A24 ఈ హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థ ఏదైనా సినిమా తీసిందంటే ఖచ్చితంగా ఎంతో కొంత వెరైటీ ఉంటుంది, ఎంతో కొంత ఆసక్తికరమైన కథా కథనాలు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేసేవాడిని. అలాంటి సంస్థ నుంచి వచ్చిన మరో సినిమా హౌ టు మేక్ ఏ కిల్లింగ్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బెకెట్ ఉరిశిక్ష అమలు చేయడానికి, అఫ్కోర్స్ అతన్ని చంపేయడానికి కొన్ని గంటల ముందు చర్చి నుంచి ఓ ఫాదర్ వస్తాడు. అతనికి తన కథ చెప్పడం మొదలు పెడతాడు. తల్లికి రావాల్సిన ఆస్తి అతని తల్లి మేరీ రెడ్ఫెలో తండ్రిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె ఇంటి నుంచి గెంటివేయబడుతుంది. ఆమెకి రావాల్సిన ఆస్తి అవన్నీ దక్కించుకోవడం కోసం ఎలాగైనా సరే బెకెట్ రెడ్ఫెలో ఎలాంటి కుట్ర పన్ని ఆ ఆస్తిని సంపాదించాలనుకున్నాడు. ఆ కుట్ర కోసం ఒక వంశాన్ని నాశనం చేయాలని ఎలా అనుకున్నాడు, దానికోసం అతను ఏమేం చేశాడు, చివరికి అతని పన్నాగం ఫలించిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఫస్ట్లో ఈ సినిమా చూసి ఇదేదో పోస్టర్ చూసి ఇదేదో చెత్త సినిమా అనుకున్నా, కానీ A24 ఈ సినిమాని నిర్మించిందని తెలిసిన తర్వాత సినిమాని చూడడం మొదలుపెట్టా. ఒక రేంజ్ సినిమా ఇది, చాలా బాగా తీశారు. ఒక్క సీన్ కూడా అనవసరం సీన్ ఉండదు సినిమాలో. చివరికి చిన్నప్పుడు అతను బాణాలు వేయడం నేర్చుకున్న షాట్ కూడా క్లైమాక్స్లో ఉపయోగపడుతుంది. అయితే క్లైమాక్స్ని డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఈ లోకంలో మనం ఏదన్నా సాధించాలి అంటే ఖచ్చితంగా చెడు మార్గంలో వెళ్తానే సాధించగలం అన్నట్లు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ పాత్రలో జూలియా, మరో పాత్రలో రూత్ అదరగొట్టారని చెప్పచ్చు. చూడడానికి హాట్గా ఉంటుంది రూత్. అయితే జూలియా మాత్రం కనపడినప్పుడల్లా వెలిగిపోతుంది. ఇక తల్లి పాత్రలో మేరీ రెడ్ఫెలో KGFలో తల్లిలా బోధించి చనిపోతుంది. ఇక విలన్ పాత్రలో నటించిన ఎడ్ హ్యారిస్, సీన్ సి మైకేల్ బాగా చేశారు. సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా చక్కగా సాగుతుంది. వావ్ అనిపించే టేకింగ్, అదిరిపోయే ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ సెట్స్ కానీ సూపర్గా ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వావ్ అనిపిస్తుంది. భలే తీసాడు ఈ సినిమాని, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్లో లభిస్తుంది. తెలుగు వెర్షన్ వచ్చిందో లేదో నాకు తెలీదు. గ్లెన్ పవల్ హీరోగా ఆ పాత్రలో లీనమై నటించాడని చెప్పొచ్చు. సూపర్గా యాక్ట్ చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోసాడు. వావ్ అనిపించింది ఈ సినిమా, అస్సలు మిస్ కాకండి. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా చిత్రీకరించారు. వైలెన్స్ తక్కువ ఉంటుంది, అసభ్యకర సన్నివేశాలు లేవు. అది ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.